ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. స్వాగతం. కేవలం వ్యాపారం చేసుకోడానికి వచ్చిన ఒక చిన్న నిస్సహాయ స్థితిలో ఉన్న బ్రిటిష్ బృందం ఏకంగా 250 ఏళ్లపాటు ఈ విశాలమైన భారత ఉపఖండాన్ని ఎలా తమ గుప్పిట్లోకి తీసుకుందో ఈనాటి విశ్లేషణలో మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఇది నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైన చరిత్ర. సరే, ముందుగా మనం ఒక నమ్మలేని నిజం గురించి మాట్లాడుకుందాం. 16వ శతాబ్దం చివర్లో భారతదేశాన్ని సోనేకీ చిడియా అంటే బంగారు పిట్ట అని పిలిచేవారు. ఎందుకో తెలుసా? అప్పట్లో ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి అయ్యే వస్తువులలో దాదాపు 25% అంటే ఖచ్చితంగా 4వ వంతు కేవలం భారతదేశం నుండే వచ్చేది. ఇది ఆ కాలంలో ఎంతకి అద్భుతమైన గణాంకమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి అపారమైన సంపద సహజంగానే మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే బ్రిటిషర్లు ఈ సంపదను ఏ విధంగా క్రమపద్ధతిలో ఆక్రమించారో స్పష్టంగా తెలుసుకోవడానికి మనం 6 ముఖ్యమైన దశలను పరిశీలిద్దాం. బంగారు పిట్ట ఆకర్షణ, వాణిజ్య ప్రవేశం, వ్యూహాత్మక బలహీనత, విభజించి పాలించు, నిర్ణయాత్మక యుద్ధాలు మరియు చివరగా 1857 విప్లవం. ఇక ఆలస్యం చేయకుండా మొదటి దశలోకి వెళదాం. అదే బంగారు పిట్ట ఆకర్షణ. భౌగోళికంగా ఎంతో దూరంలో ఉన్న 2 దేశాల మధ్య అప్పట్లో ఉన్న భారీ ఆర్థిక వ్యత్యాసం నుండి ఈ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. అప్పటి పరిస్థితులను ఒకసారి గమనిస్తే, ఒకవైపు మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సామ్రాజ్యాన్ని పాలిస్తుండగా, మరోవైపు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ I అంతర్యుద్ధాలతో సతమతమవుతోంది. అప్పట్లో ప్రపంచ ఉత్పత్తిలో బ్రిటన్ వాటా కేవలం 3-4% మాత్రమే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, కేవలం బతకడానికి పోర్చుగీసు నౌకలను సముద్రాలపై దోచుకునే స్థాయికి వారు దిగజారారు. ఇప్పుడు రెండవ దశ వాణిజ్య ప్రవేశం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, బ్రిటన్ దయనీయమైన ఆర్థిక పరిస్థితే వాళ్ల నావికులను భారతదేశ అపార సంపద వైపు చూసేలా చేసింది. ఇక్కడి నుండే వారి వాణిజ్య ప్రవేశం మొదలైంది. ఆ అపారమైన సంపద గురించి విన్న వెంటనే 1600 సంవత్సరంలో కేవలం 200 మంది వ్యాపారులు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఆ తర్వాతేం జరిగిందంటే, 1608 నాటికి కెప్టెన్ విలియం హాకిన్స్ గుజరాత్లోని సూరత్ చేరుకున్నాడు. ఎన్నో విన్నపాల తర్వాత అప్పటి చక్రవర్తి జహంగీర్ వారికి భారతదేశంలో అధికారికంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చేశారు. అనుమతి దొరకడమే ఆలస్యం కంపెనీ పాట్నా, సూరత్, ముంబై మరియు చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసింది. విశేషమేమిటంటే, ప్రారంభంలో వీరు స్థానిక కార్మికులకు మంచి ఉపాధి, ఆకర్షణీయమైన జీతాలివ్వడం ద్వారా ప్రజల మద్దతును కూడా సులభంగా సంపాదించుకోగలిగారు. ఇక 3వ దశకు వద్దాం. వ్యూహాత్మక బలహీనత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యాంశముంది. కేవలం ఒక వాణిజ్య సంస్థగా మొదలైన వీరు అప్పట్లో అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యంతో ఎలా ఢీకొట్టారు అనేది గమనించాలి. అదెలా జరిగిందంటే, వ్యాపారంతో పాటు బ్రిటిషర్లలో అత్యాశ కూడా పెరిగిపోయింది. ఏకంగా 1686లో వారు సైనిక బలగాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించారు. కాని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వాళ్లను చిత్తుగా ఓడించారు. దాంతో బ్రిటిషర్లకు క్షమాపణలు అడగక తప్పలేదు. కేవలం మిలిటరీ బలంతో భారతదేశాన్ని జయించడం అసాధ్యమని వారికి ఆ రోజే స్పష్టంగా అర్థమైపోయింది. అయితే అస్సలు మలుపు ఇక్కడే ఉంది. 1707లో ఔరంగజేబ్ మరణించాక భౌగోళిక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరాటాల తరువాత ఏమాత్రం అనుభవం లేని పాలకులు అధికారంలోకి వచ్చారు. వీరు చేసిన చారిత్రక తప్పేంటంటే, 1717లో కేవలం నామమాత్రపు రుసుము తీసుకుని బ్రిటిషర్లకు పన్నులేని వ్యాపార హక్కులను మంజూరు చేయడం. ఇది ఎంతో వినాశకరమైన నిర్ణయం. ఈ అంతర్గత గందరగోళం వల్ల మొఘల్ పాలకులు అధికారమత్తులో ఎంతగా మునిగిపోయారంటే, పర్షియన్ల దండయాత్రను కనీసం పసిగట్టలేకపోయారు. ఈ ఆకస్మిక దాడిలో ఢిల్లీ సర్వనాశనమయ్యింది. ఆ రోజుల్లోనే సుమారు 2 కోట్ల రూపాయల నగదు, ఎన్నో వెలకట్టలేని వజ్రాలు, ముత్యాలు దోపిడీకి గురయ్యాయి. ఇది ఎంత భారీ నష్టమో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 4వ దశ విభజించి పాలించు. వలసవాద చరిత్రలోనే అత్యంత అప్రతిష్ట పాలైన వ్యూహాన్ని బ్రిటిషర్లు ఎలా ప్రయోగించారో ఇక్కడ చూద్దాం. సరిగ్గా మొఘల్ సామ్రాజ్యం
అత్యంత బలహీనమైన స్థితికి చేరుకున్న సమయంలోనే వారు ఈ వ్యూహాన్ని తెరమీదకు తెచ్చారు. ఈ సమయంలోనే వాళ్ళు అధికారికంగా డివైడ్ అండ్ రూల్ అంటే విభజించి పాలించు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. సమాజంలో ఉన్న మతపరమైన, వర్గపరమైన విభేదాలను గుర్తించి అత్యంత వ్యూహాత్మకంగా తమ ఆధిపత్యం కోసం ఆ విభేదాలను వాడుకున్న తీరు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అదెలా చేశారంటే, ముందుగా బెంగాల్ లాంటి సున్నితమైన ప్రాంతాలను టార్గెట్ చేశారు. అంతర్గత కలహాలను రేపి స్థానిక కమాండర్లను సొంత రాజులపైనే ద్రోహం చేసేలా రెచ్చగొట్టారు. అలా ఒంటరిగా మిగిలిన పాలకుణ్ణి ఓడించి ఖచ్చితంగా బ్రిటిష్ వారి మాట వినే కీలుబొమ్మ పాలకులను సింహాసనంపై కూర్చోబెట్టారు. భలే వ్యూహం కదా. తదుపరి 5వ దశ నిర్ణయాత్మక యుద్ధాలు మరియు విస్తరణ. ఈ అద్భుతమైన కుట్రపూరిత వ్యూహం భారీ ప్రాదేశిక విజయాలుగా ఎలా మారిందో ఈ దశలో మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ 2 ముఖ్యమైన యుద్ధాల గురించి చెప్పుకోవాలి. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా వారు చేసిన వ్యూహాత్మక ద్రోహం 1764 బక్సర్ యుద్ధానికి గట్టి పునాది వేసింది. ఈ బక్సర్ యుద్ధంలో బ్రిటిషర్లు ఏకంగా ఒకేసారి అవధ్ నవాబును, బెంగాల్ నవాబును, అలాగే మొఘల్ చక్రవర్తి షా ఆలం రెండోను ఓడించారు. దీంతో వాళ్ళు తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించారు. వాళ్ల ఆధిపత్య దాహానికి అంతు లేకుండా పోయింది. నిజాంలు, మరాఠాల మధ్య యుద్ధాలు జరిగేలా వ్యూహాత్మకంగా రెచ్చగొట్టారు. ఆ 2 సైన్యాలు యుద్ధాలు చేసి అలిసిపోయి బాగా బలహీనపడే వరకు ఎంతో ఓపికగా ఎదురుచూశారు. ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగి ఆ 2 రాజ్యాలను సునాయాసంగా తమ గుప్పుట్లోకి తెచ్చుకున్నారు. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఇక చివరిగా 6వ దశ 1857 విప్లవం మరియు ముగింపు. ఇప్పుడు ఈ చరిత్రలోని ఆఖరి అధ్యాయంలోకి అడుగుపెడదాం. భారత ఉపఖండంపై బ్రిటిషర్ల సంపూర్ణ అధికారాన్ని ఈ దశ ఏ విధంగా స్థిరపరిచిందో చూద్దాం. తమ పాలనను మరింత పటిష్టం చేసుకోవడానికి వాళ్ళు ఒక తెలివైన పని చేశారు. రైల్వేలు, రోడ్ల నిర్మాణం, నూతన విద్యా విధానాలు లాంటి మౌలిక సదుపాయాలను ప్రవేశపెట్టారు. అభివృద్ధి ముసుగులో వారు చేసిన ఈ పనుల వల్ల ఆశ్చర్యకరంగా ఎంతోమంది సంపన్న జమీందారులు, సామాజిక సంస్కర్తల కీలకమైన మద్దతు వారికి లభించింది. ఆ మద్దతే 1857 విప్లవం సమయంలో అత్యంత వినాశకరంగా మారింది. ఆ మహత్తర స్వాతంత్ర్య పోరాటాన్ని బ్రిటిషర్లు చాలా సులభంగా అణిచివేయగలిగారు. దానికి ముఖ్య కారణమేంటంటే, అప్పటి శక్తివంతమైన స్థానిక జమీందారులు, సంస్కర్తరు దేశం వైపు కాకుండా ఈస్టిండియా కంపెనీకే విధేయులుగా ఉండిపోవటం. 1857లో విజయం సాధించాక బ్రిటిషర్లు ఏమాత్రం కనికరం చూపలేదు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను బందీ చేసి ఆయన వారసులందర్నీ నిర్దాక్షిణ్యంగా ఉరితీశారు. ఆయన్ని రంగూన్లోని జైలుకు ప్రవాసంగా పంపించేశారు. ఈ సంఘటనతో అఖండ భారతదేశం పూర్తిగా ఒక బ్రిటిష్ వలస రాజ్యంగా మారిపోయింది. ఈ విశ్లేషణ ముగుస్తున్న తరుణంలో ఒక కఠినమైన చారిత్రక ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. కేవలం మొఘల్ సామ్రాజ్యం చేసుకున్న అంతర్గత వైఫల్యాలు, పాలకుల అనుభవరాహిత్యం, వారి స్వార్థపూరిత నిర్ణయాలే భారతదేశం 250 ఏళ్లపాటు బానిసత్వంలో మగ్గిపోవడానికి అసలు కారణమా? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఆసక్తికరంగా సాగిన ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.